request past international president, Ally Dr. P. Santam garu to come to the dais and occupy the chair. Now I request Ally V.M. Rao garu, past international president, to come to the dais and occupy the chair. Calls to acts with devotion, dedication, and the spirit of service, expressing our unceasing devotion and faith in our motherland, and we pledge to establish the universal philosophy of service and fellowship for the sake of world peace. Thank you. International President V.M. Rao garu, one and only lady, past International President Shantamma garu, International Vice President K. Rajeshwara garu, International Director Kamalishetty Gandhi garu, immediate past District Governor Ally Polara garu, and today's guests of honors Mahesh garu, VDG 1, Kasi garu, VDG 2, P.S. Manikyam garu, I think she was not attended today. H. Muralidhar garu, and my dear guests and friends, very good morning to you all. First of all, sir, Nishabdam maintain cheyandi, please. Hello. Today's chief guest and founder and mentor and philosopher Ally B. Tirupati Raju gariki స్వాగతం పలుకుతూ అలాగే a galaxy of leaders on the stage. మా very senior leader madam, first women international president డాక్టర్ శాంతమ్మ గారు, అలాగే మాకు ఎప్పుడు మా వెనకాలే ఉండే మా పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ V.M. రావు గారు, అలాగే ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం థర్డ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రాజేశ్వరరావు గారు, అండ్ 26-27కి సెకండ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా అవబోతున్నారు వారు, అలాగే మా మాకు ఇమ్మీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మా అలాగే పోలారావు గారు, అలాగే ఇంకా నాకు ఈరోజు నా కాన్ఫరెన్స్కి ఎంతో పెద్ద మనసుతో నేను అడగగానే ముందుకు వచ్చిన మా ఈ చార్టర్డ్ గవర్నర్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ మొట్టమొదటి గవర్నర్గా ఉన్న Ally విశ్వేశ్వరరావు గారికి, అలాగే ప్రతి నిమిషం నన్ను మీటింగ్ పెట్టారా, ఏం చేస్తున్నారు, అది ఫోన్ చేశారా అని అడిగే మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ DCS ఇంటర్నేషనల్ డైరెక్టర్ కడిమిశెట్టి గాంధీ గారు, అలాగే నా టీం 25-26 నాతో పాటు ప్రతి అడుగులను నాకు తోడున్న నా సోదరులిద్దరూ, VDG 1 ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ Ally S. మహేశ్వరరావు గారు, అండ్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నా తమ్ముడు Ally CH కాశీ, అండ్ PRO J. అనురాధ Ally J. అనురాధ, వీరందరూ నా టీంతో ఉన్నారు. వీరితో పాటు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి చోట మీ అందరి సహకారం లేనిదే ఈ సంవత్సరం ఇలా గడవదు. ఇవాళ ఉన్న ఈ అటెండెన్స్ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది ఎంత చక్కగా మీరు అందరు నాకు కోఆపరేట్ చేశారనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం మనం ఇక్కడ 2 క్లబ్లు లోకల్గా ఒక 2 క్లబ్లు పెట్టడం జరిగింది. ఒకటి మా VDG 2 కాశీ విశ్వనాథ్ పర్యవేక్షణలో అలయన్స్ గ్రాండ్ అనేది, అలాగే
మా మర్రిపాలెం ఊడాలేఅవుట్ మెన్స్ క్లబ్ వాళ్ళు ఒక ఉమెన్ క్లబ్ ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళు 15 మెంబర్స్తో ప్రమోట్ చేసిన క్లబ్. ఆ ప్రెసిడెంట్, ఆ ట్రెజరర్, మెయిన్గా ప్రెసిడెంట్ లక్ష్మి అండ్ ట్రెజరర్ అల్మా అండ్ భవ్య, కరెక్టా? భవ్య ట్రెజరర్. వీరందరి వాళ్ళు 50 మందిని పెంచుకొని సూపర్ క్లబ్గా అవతరించినందుకు కంగ్రాచులేషన్స్ ఫర్ ది టీమ్. ఇది లోకల్గా మనం చెప్పుకుంది. అండ్ ఉమెన్ క్లబ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ లక్ష్మి ది ప్రెసిడెంట్. అయితే వీరితో పాటు మా పట్నాయక్ గారు అండ్ విజయప్రసాద్ గారు అండ్ నాగేశ్వరరావు గారు ఇంకా అందరూ కలిసి మంచి ఎంతో ఎప్పుడైనా సరే వాళ్ళ అటెండెన్స్, ఏ కార్యక్రమం పెట్టినా అటెండెన్స్తో హడావుడి చేస్తారు ముందు వాళ్ళు. అలాగే ఎల్ఎంఎఫ్ సిస్టంలో కలిసి హెల్ప్ మీ లాట్. అండ్ ఇంకో క్లబ్ విశాఖపట్నం ఉమెన్ క్లబ్. ఉమెన్ రాధ గారు, మేడం గాంధీ గారి మిస్సెస్ రాధ గారు, కడింశెట్టి రాధ గారు అండ్ సాధన మహేష్ గారు, మేడం సాధన గారు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అటు చందన, దానికి అందరి సహకారం ఉంది. అందరూ ఉన్నప్పటికీ ఈ 3 లేడీస్ హ్యాస్ టేకెన్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ మనకి ఖర్చులు పోగా మిగిలింది దాదాపు 24,190 రూపాయలు మన డిస్ట్రిక్ట్ దాంట్లోకి జమ చేయడం జరిగింది. దానికి కారణం ఈ 3 లేడీస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఇది మనం అవార్డ్స్ అప్పుడు మాట్లాడినప్పుడు బ్యానర్ ప్రజెంటేషన్ మరికొన్ని విషయాలు మన మెంబర్స్ చెప్తారు. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరున ఈ సంవత్సరం నన్ను ఆదరించినందుకు. తర్వాత ఎల్ఎంఎఫ్ మా వీరభద్రరావు గారు ఉన్నారా? మామిడి వీరభద్రరావు గారు ఎక్కడ ఉన్నారా? వచ్చారా? మామిడి వీరభద్రరావు గారు, ఆయన ఈ మధ్య అమ్మ నేను కట్టొచ్చా అనేసి ఒక రోజే ఎస్ఎల్లకు పిఎస్ఎల్లకు 14,000 రూపాయలు నాకు పంపి Manipal Women's Club. Congratulations, all the best for coming years. కదిలి రావాలి మెయిన్ క్లబ్ శ్రీకాకుళం మెయిన్ క్లబ్
నరసింహుగా. సో ఈ రోజుల్లో అంతా పొల్యూషనేనండి, అన్నీ కల్తీయే, ఆఖరి పీల్చే గాలి కూడా కల్తీయే. సో వీళ్ళు ఆ చెట్లతోటి పర్యావరణాన్ని బాగు చేయాలని చెప్పేసి give them a big round of applause. Congratulations, Prasad garu. దృక్పథం అలయన్స్ క్లబ్ లో సభ్యత్వం సమాజ సేవ 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 అలయన్స్ క్లబ్ లో సభ్యత్వం 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 లాంగ్ లివ్ అలయనిజం లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ థాంక్యూ The only one club who distributed buttermilk for 72 days continuously under the guidance of Mention Simhachalam గారిని చెప్తాను, సెక్రటరీ గారు. ఎందుకంటే మా కృష్ణ గారు ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో నెక్స్ట్ అనకాపల్లి క్లబ్ రెడీ అవ్వండి. సో ఇన్కమింగ్ గవర్నర్ ఉన్న క్లబ్ అండి కార్పొరేట్ లో. విజయనగరంలో ఒక ఆయన ఉన్నాడు, పాప 97 తల్లి అందరూ ఒక పిల్లలు భార్య కూడా విడిచిపెట్టేసింది. పాపం ఒక ఆవిడ హెల్ప్ చేస్తున్నారు. అతనికి ఏదో పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షనే, తక్కువ పెన్షన్, 95 ఏళ్ళు అంటే తక్కువ పెన్షన్. అయితే ఆ రూమ్స్ బాడీ అంతా రూమ్స్ అయిపోయింది, బెడ్ సోర్స్ వచ్చేసాయి. మనం చూడడానికి వెళ్ళామన్నమాట. శ్రీకాకుళం నుంచి వెళ్ళి ఆయన చూసి ఆయన కేసు సహాయం చేసి ఒక గంటన్నర అతనితో కూర్చుని మాట్లాడారు, చేస్తున్నారు. ఇంకా చేయాలి. మరి ఇంతమంది ఇంటర్నేషనల్ లీడర్స్ మన క్లబ్లో మన డిస్ట్రిక్ట్లో ఉన్నందుకు, ఆ డిస్ట్రిక్ట్లో మనం ఉన్నందుకు, మనం ది గ్రేట్ విశాఖపట్నం, ద గ్రేట్ 105 డిస్ట్రిక్ట్ అని అనిపించుకోవాలి. అన్నింటిలో కూడా అటు మెంబర్షిప్ అయితేనే, ఇటు ఉమెన్ మెంబర్షిప్ అయితేనే, సర్వీస్ యాక్టివిటీస్ అయితేనే, ఇలాగ అన్నిట్లోనే కూడా ఇలా చేయాలి. అప్పుడు నేను ఉన్నప్పుడు రాజుగారికి తెలుసు, నా రీజన్ కాన్ఫరెన్స్లో రాజుగారి కోఆపరేషన్ లేని నేనేం చేసి లేదు. అవేళ 25 మందికి కుట్టు మిషన్లు ఇచ్చాం రీజన్ కాన్ఫరెన్స్లో. 50 మందికి అనుకుంటాను బట్టలు, పూర్ పీపుల్, ఎవరు బ్లైండ్ విద్యార్థులకి బట్టలు ఇచ్చాం. అలాగే ఇంకా కొన్ని రగ్గులు, నా మెంబర్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు రగ్గులు మేము ఇస్తా ఉన్నారు. 10 కొన్నాను, వాళ్ళు 20 ఇచ్చారు. ఇవన్నీ కారులో వేసుకొని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 5 o'clock, ఇంకా ముందే చలికాలంలో వెళ్ళి రోడ్డు మీద పడుకున్న వాళ్ళు వణికిపోతూ పడుకుంటారు. అలాంటి వాళ్ళకి రగ్గులు కప్పి వచ్చాను నేను పర్సనల్గా. అలాగే మనం ఓల్డేజ్ హోమ్ రన్ చేసాం. ఆ ఓల్డేజ్ హోమ్లో ఎలాంటి వ్యక్తులు ఉండేవారో 10 మంది ఓల్డేజ్ హోమ్లో వాళ్ళందరూ కూడా ఎంతో సర్వీస్ చేశారు. అయినా నాకు ఒక్కరోజు కూడా నాకు విసుగు అనిపించలేదు, శ్రమ అనిపించలేదు. నాకు నచ్చిన సర్వీస్, ఆ సర్వీస్లన్నీ నేను చేశాను కనుక ఈరోజు మీ ముందు చెప్పగలుగుతున్నాను. నేను ఏమీ చేయకపోతే ఏమీ లేదు, ఏదో పిలుస్తారు, పూజలతో వెళ్ళిపోతాం. అలా కాకుండా ప్రతి మెంబర్ కూడా సర్వీస్ వైపు దృష్టి పెట్టండి, మెంబర్షిప్ పెంచండి. And our chief guest,
founder of this organization, our colleague, chartered accountant, అలాగే తిరుపతి గారికి మరియు వేదిక వెళ్తున్న dignitaries and officers, once again, good afternoon to all of you. నాకు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడమన్నారు. అంటే ప్రయత్నం ముందుగా రెజల్యూషన్ కమిటీ అన్నది ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేయాలి. ఆ రెజల్యూషన్ కమిటీలో అయితే మనకి రెజల్యూషన్స్ పాస్ చేయడానికి వరకు మనకి ఏమి లేవు. బట్ వన్ రెజల్యూషన్ హ్యాస్ టు బి పాస్. ఏంటది? మనం ఒక రిజర్వేషన్ ఏదైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాదు. ఈరోజు ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ వండర్ఫుల్గా అరేంజ్ చేసుకున్నందుకు, ఆర్గనైజ్ చేసినందుకు, మొత్తం ఈ కన్వెన్షన్నే లీడ్ తీసుకొని చేస్తున్నటువంటి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉషారాణి గారికి మనం అందరం హర్షధ్వానంతో మనం అప్రిషియేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అలాగే గాంధీ గారు, అలాగే పోలారావు గారు అండ్ అలాగే మురళీ గారు, ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ దేర్, థ్యాంక్ యూ. అండ్ నౌ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉషార్ అలీ గారు అండ్ శాంతమ్మ గారు అండ్ dignitaries on the dais and off the dais, good afternoon. I, P. Muralidhar, stand before you today with a deep sense of gratitude and responsibility as I accept the role of VDG1. I am humbled by this opportunity. In Alliance Club, I joined in 2019 and served various positions, and now I got the opportunity to take my role as VDG1 in District 105. District 105 has been a pillar in society by taking various service activities and challenges and countless steps that serve humanity in every corner of society. Since our society is developed means we ourselves is developing and ultimately the entire globe will be developing. That is the philosophy of Alliance, and Alliance Club has started in India and it has my mentor, my guru, my philosopher, Alliance. P. Tirupati Raju Garu, past international president. Past international president, Santamma Garu, Dr. Santamma Garu. She is my well-wisher and she is my monitor also, because without in beginning she used to support me, used to become the international president. So she started 2 clubs. One in Vijayanagaram, one in Vishal, and this Vikas, working women's club. So likewise, I first pay respect to Dr. Santam Garu and dignitaries on the dais and off the dais. Good afternoon to all of you. No, రాజుగారు ప్రపోజ్ చేస్తే ఇది చాలా కష్టమైన పని నాకు అవదేమో అనుకున్నాను. అయితే ఉద్యోగరీత్యా నేను చాలా కష్టాల్లో ఉన్న బ్రాంచ్ అన్నింటిలో బ్యాంక్ మేనేజర్ చేశాను కాబట్టి ఇదేం పెద్ద కష్టం కాదు అనుకున్నాను. దానికి ఉషారాణి గారి దయ వల్ల కానీ, ఆవిడ ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆవిడ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ఆవిడ చేసిన మైనస్లు కానీ, ప్లస్లు కానీ ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పుకొని నేను కూడా చాలా ధైర్యంగా గవర్నర్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే నాకున్న ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే విజయనగరం క్లబ్లో క్లబ్ ఓపెన్ చేస్తారని చాలాసార్లు చెప్పాను నేను. అయితే అనివార్య కారణాల్లో చేయలేదు. ఈరోజు కూడా మోహన్ బాయ్ గారు రిమైండ్ చేశారు. ఖచ్చితంగా ఒకటి కాకుండా మినిమం 2 క్లబ్లు యాక్సెప్ట్ ఓపెన్ చేయడానికి నేను శతవిధాలు ప్రయత్నిస్తాను. అయితే అక్కడ అందరూ ఉన్నవాళ్ళు రెడీ అన్నారు. ఈ నెలలో జాయిన్ అవ్వాలి యాక్చువల్గా. బట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకొక 15 రోజులు సార్ మీరు గవర్నర్ అవుతారు, మీరు చేతులకి హయాంలో చేస్తామన్నారు. ఆ ఒక్క పాయింట్తోనే ఈ ఏడాది April 1st తర్వాత completion of his chartered accountancy, he came to Visakhapatnam to settle and practice as a chartered accountant. విశాఖపట్నం వచ్చినప్పుడు పాపం ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నారు. కానీ సబ్సిక్వెంట్లీ he developed interest in promoting the cause of education and established MSRS Educational Trust. Today, this trust is running various educational institutions. ఆ విధంగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నటువంటి ఆయన ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఒక ట్రస్ట్ ఏర్పరిచి ఆ తర్వాత ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్నో రకాల కోర్సులు కూడా నడుపుతూ ఉన్నారు.
లైనిజంలో కూడా జాయిన్ అయ్యారు. అది ఇప్పుడు నేను చెప్పడం లేదు బికాజ్ ఆఫ్ ది టైం ఫ్యాక్టర్. శ్రీ రాజు ఈస్ ద pioneer to establish Alliance Club both in India and abroad along with other founders. Since the inception of this organization, Sri Raju worked untiringly to develop and strengthen the organization by establishing more number of clubs and forming new alliance districts in all the four corners, that is north, west and east of India. రబ్బుల ఖర్చులు యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పరచడం కూడా దాంట్లో ఆయన్ని చాలా క్రియాటివ్గా ఎక్స్టెన్షన్ కూడా తీసుకుంటున్నారు. అలాగే రాజు సర్వడి అయితే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ ది ఇయర్ 2011 and 2012. His appointment as international president for the third time for the year 2020-21 to our organization came as a welcoming feature at that crucial junction and was cheered by one and all. He brought motivation and became a role model for the future leaders. Finally, Alay Tirupati Garu is a leader in letter and spirit. His qualities of tolerance, patience, compromising nature, flexibility, adjustable mentality, forgiving nature, and above all, Alay Usha Garu, our past international president, a good friend of mine, PM Rao Garu, సోషల్ ఆర్గనైజేషన్స్లోని మొట్టమొదటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన శాంతమ్మ గారు. ప్రపంచంలో లయన్స్ ఉంది, రోటరీ ఉంది, ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ ఉమెన్కి ఏ పోస్ట్ ఇవ్వలేదు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, సోఫార్ డెవలప్డ్ కంట్రీ యుఎస్ఏ, ఆ దేశంలో చాలా కాలం లేడీస్కి ఓటు హక్కు లేదు. చాలా కాలం ఫైట్ చేస్తేనే ఉమెన్కి ఓటు హక్కు ఇచ్చారు అమెరికాలో కూడా. ఈవెంట్కి అమెరికాలో ఉమెన్ని ప్రెసిడెంట్ చేయలేకపోయారు చేశారు. అలాగే లయన్స్ కానీ రోటరీ కానీ ఏ సంస్థ కూడా ఉమెన్ ప్రెసిడెంట్ చేయలేకపోయింది. బట్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శాంతమ్మ గారిని ఫస్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. మనం డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేసినప్పుడు విశ్వేశ్వరరావు గారు ఫౌండర్ గవర్నర్గా, శాంతమ్మ గారు ఫౌండర్ వైస్ గవర్నర్గా డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడు విశ్వేశ్వరరావు గారు ఇక్కడ విశాఖపట్నంలో జిల్లా చేస్తే విజయనగరంలో శాంతమ్మ గారు ఎక్సలెంట్గా చేశారు. శాంతమ్మ గారి మధ్య రావట్ల చాలా కొత్త మెంబర్స్కి ఆవిడ గురించి తెలియదు. ఆవిడ మంచి కవి, చాలా పుస్తకాలు రాశారు, చాలా స్పీచెస్ వేరే ప్లేసుల్లో ఇస్తుంటారు, మంచి ప్రొఫెసర్. అదేవిధంగా అలయన్స్ క్లబ్లో కూడా దాదాపుగా విజయనగరం జిల్లాలో ఫస్ట్ అలయన్స్ క్లబ్ విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఉండేది. ఫస్ట్ దాదాపు 12 క్లబ్లు ఉండేవి, 12-13 క్లబ్లు ఉండేవి. 7 క్లబ్లు విజయనగరం సిటీలోనే ఉండేవి. తర్వాత ఏమైనా విశాఖపట్నం పెరిగింది, శ్రీకాకుళం పెరిగింది, తర్వాత విజయనగరం తగ్గిపోయింది. మరి ఇప్పుడు మనం మళ్ళీ విజయనగరంలో విఎం రావు గారు చెప్పినట్టుగా విజయనగరంలో మన అలయన్స్ క్లబ్ మనం ప్రారంభించారు. అంటే గాంధీ గారు చాలా కాలం బట్టి ప్రోగ్రెస్ చేస్తున్నారు, మహేష్ గారు కూడా చాలా కాలం బట్టి ప్రోగ్రెస్ చేస్తున్నారు. దేనికైనా టైం రావాలి, ఇప్పుడు టైం వచ్చింది. ఏప్రిల్లో విజయనగరంలో మనం ఎక్స్టెండ్ చేస్తాం. తర్వాత మరి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి ఆలోచించినట్లయితే మీరు ఇప్పుడే మీరు అందులో ప్రమాణం చేశారు. అయితే 70 ఇప్పుడు మనకి ఇలా బాగా చదివితే స్కాలర్షిప్ కూడా వస్తుందా అనే మైండ్ నాలో కలిగి అక్కడి నుంచి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. 7th క్లాస్లోకి వచ్చేవాడికి ఎప్పుడు మ్యాథ్స్ తెచ్చేవారు క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్. మీ క్లాస్లో ఫస్ట్ ఎవరు అంటే మా క్లాస్ అంతా తిరుపతి రాజు అనేవారు. అంటే ప్రతి పేపర్లు నేనే ఫస్ట్ వచ్చినాను. అలాగా 7th క్లాస్లో మెంబర్స్ అందరూ నా ఉండడం వల్ల 8th, 9th, 10th ప్రతి సంవత్సరం కూడా సపోజ్ 8 పేపర్లు ఉన్నాయనుకోండి, 6, 7 పేపర్లు నేనే ఫస్ట్ వచ్చాను క్లాస్లో. అంటే ఒకసారి చూసి టేస్ట్ చూసి నేను సాధించాలనే పట్టుదల నాకు ఆ రోజుల్లో కలిగింది. ఆ పట్టుదలే
తర్వాత అలయన్స్ క్లబ్లో కానీ నా ప్రొఫెషన్లో కానీ మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదా ఈవెన్ అలయన్స్ క్లబ్లో కానీ ఆ టేస్ట్ చూస్తే మనం ఒక్కసారి అప్రిసియేషన్ టేస్ట్ చూస్తే మనం మర్చిపోవాలి. అలాగే మీరు అలయన్స్ క్లబ్లో లీడర్గా ఒకసారి టేస్ట్ చూస్తే దీన్ని మర్చిపోవాలి. ఫస్ట్ నువ్వు ట్రై చేయాలి. ట్రై చేస్తేనే దీని టేస్ట్ నీకు తెలుస్తుంది. అందుకని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ దీన్ని మనం అది ఇదనే కాదు, మీరు అలయన్స్ క్లబ్బే కాదు, మీ బిజినెస్సే కాదు, మీ ఫ్యామిలీయే కాదు, ఏదైనా నీలో సీరియస్నెస్, పట్టుదల, కమిట్మెంట్, సిన్సియారిటీ ఇవి ఉండాలి. ఉంటే నువ్వు సాధిస్తావు. అందుకని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ నేను చెప్పేది ఏంటంటే టేక్ ఇట్ సీరియస్. ఫస్ట్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ. వాట్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, పిహెచ్డీలు ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇలా చేయండి ఇలా చేయండి మోటివేట్ చేస్తున్నాం. ఆ వేళ అన్నీ వింటున్నారు. తర్వాత కొంతమంది బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు. అలా కాకుండా మీ జీవితంలో ఏది టేకప్ చేసినా వెన్నా వీలాగ్ సార్ ఇది వెన్నా వీలాగ్ వెన్న వైజాగ్ LIC అవార్డుగా నేను